నాకు కొంచెం నార్మల్ అనిపించింది. కన్నీళ్ళు పెట్టుకోలేదు కానీ కాటేరమ్మ చిన్న కొడుకు వచ్చాడు తగ్గేదేలే. షీ ప్రొటెక్ట్స్ హర్ హస్బెండ్. స్టార్టింగ్ సీన్ అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. నాకు బానే అనిపించింది. సాంగ్స్ అన్ని బానే ఉన్నాయి. బట్ క్లైమాక్స్ అంటే నాకు కొంచెం నార్మల్ అనిపించింది. బట్ మూవీ అయితే ఓవరాల్ గా బానే అనిపించింది. వాళ్ళు ఆబ్వియస్లీ బాగా వేస్తారు కాబట్టి తీసుకుంటారు కదా, బరాబర్ బాగా వేస్తారు. సాంగ్స్ చాలా బాగున్నాయి. అన్ని సాంగ్స్ నచ్చాయి. అంటే యాక్చువల్ గా బేసిక్ ఆడియన్స్ కి ఫస్ట్ ఇన్సెట్ చేసేసారు కాబట్టి మనకి స్క్రీన్ పైన చూస్తుంటే బాగా అనిపించింది. సో అన్ని సాంగ్స్ ఏది సాంగ్ మూవీలోనా అతను చిత్తూరు స్టైల్లో శారీ కట్టుకొని, సో ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద కల్చర్ అది నచ్చింది. సో హైలైట్ సీన్ అంటే మన రష్మిక మందన షీ ప్రొటెక్ట్స్ హర్ హస్బెండ్ ఒక డైలాగ్ ఉంటది. సో ఐ లైక్ దాట్. ఓవరాల్ గా బాగుంది. జాతర సీన్ కూడా రప్ప 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 అస్సలు తగ్గేదేలా. అసలు నాకు తెలిసి టాలీవుడ్ లో ఏ హీరో పుల్ ఆఫ్ చేయలేరు. అంటే చెయ్యొచ్చేమో, బట్ ఈ సినిమాలో లేడీ గెటప్ చేసి ఆ పర్ఫార్మెన్స్ అయితే అసలు చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ మన సుకుమార్ గారి ఫ్రేమ్స్ కానీ, సుకుమార్ గారు యూజ్ చేసిన కెమెరా యాంగిల్స్ కానీ అసలు నాకు తెలిసినంత వరకు చాలా అంటే చాలా బాగుండింది. అండ్ సినిమా ఖచ్చితంగా చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు హాయిగా. సెకండ్ హాఫ్ అయితే ఒక అస్సలు వేరే రేంజ్. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో మనకి ఆ లేడీ గెటప్ ఫైట్ అయితే నాకు తెలిసి నేను దానికోసం రెండోసారి వెళ్తాను ఖచ్చితంగా. సెకండ్ హాఫ్ ఫైట్ మాత్రం, క్లైమాక్స్ ఫైట్ మాత్రం పూనకాలే. అసలు నిజంగా చెప్పాలంటే వెనక మనకి దుర్గమ్మ సాంగ్ వస్తున్నప్పుడు అసలు మనకి ఆ పూనకాలే వేరే లెవెల్లో ఉంటాయి. కానీ అల్లు అర్జున్ గారు మాత్రం ఆయన ఫుల్ ఎఫర్ట్స్ పెట్టేశారు. అసలు ఎక్కడా తగ్గకుండా ఆయన పెట్టిన ఎఫర్ట్స్కి ఈ సినిమా వచ్చి చూడొచ్చు. ఎందుకంటే అసలు ఒక 3 ఏళ్ళు ఒక టాప్ హీరో ఒక పుష్ప లాంటి సినిమా తీసి పుష్ప 2 కోసం ఆయనే డెడికేట్ చేసుకున్నారు. సో అందుకే ఇప్పుడు కనిపిస్తుంది మనకి. సో అసలు కలెక్షన్ నేను స్టార్టింగ్ 1000 వచ్చేస్తుంది భయ్య. ఆల్మోస్ట్ ఇంకా క్రాస్ అవ్వచ్చు, ఓవర్సీస్. అంటే నేను ఇప్పటి నుంచి చెప్తున్నా ఆ 1000 తీసేసి. పుష్ప 3 నాకు తెలిసి పెట్టారు, కానీ పుష్ప 3 అంటే ఇంకా మన అల్లు అర్జున్ స్కోప్ ఉంది. ఈ ఫ్రాంచైజీని మనం పుష్ప 3, పుష్ప 4, పుష్ప 5 కూడా వచ్చి ఈ ఫ్రాంచైజీని. సో ఎందుకంటే జస్ట్ స్క్రిప్ట్ రాసుకొని మనం అంత ఈజీగా చేసుకుంటే అని చేసుకోవచ్చు. ఎందుకంటే సుకుమార్ గారి కెపాసిటీ కూడా ఉంది. కానీ అల్లు అర్జున్ గారు ఆ ఒక్క పుష్పకి ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. పర్ఫార్మర్ గా చాలా మంచి పర్ఫార్మర్ అల్లు అర్జున్ గారు. క్లైమాక్స్ లో నిజంగా అందరు గొంతుల్లో ఏడుపుండింది. అంటే కన్నీళ్ళు పెట్టుకోలేదు కానీ అందరికి ఆ థ్రోట్ దగ్గర ఆగిపోయింది. ఆ ఇంటి పేరు మళ్ళీ తిరిగి రావడంతో నేను లీక్ చేయకూడదు. బట్ ఆ ఎపిసోడ్ అయితే క్లైమాక్స్ మనం ఊహించిన విధంగా క్లైమాక్స్ ఎండ్ అవుతుంది. సో ఫైనల్ గా అందరూ ఫ్యామిలీ అందరూ ప్రశాంతంగా వచ్చి చూడండి. ఈ బయట ఈ వర్సెస్ ఆపేసేసి హాయిగా ఒక పర్ఫార్మర్ బాగా చేశాడా లేదా అనేది అందరూ గుర్తించి సినిమాకి రండి. నెగటివిటీ స్ప్రెడ్ చేయకుండా పాజిటివ్ గా ఒక మంచి సినిమాని మన తెలుగు వాళ్ళు సినిమా తీసి ఒక రేంజ్ కి పంపిస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళకి ఆ సపోర్ట్ ఇవ్వాలి. సో ఈ సినిమా ఖచ్చితంగా మీరు పెట్టుకున్న 300కి న్యాయం చేస్తుంది. మీరే ఇంకా ఇది ప్రీమియర్ భయ్య, మాకు ఇష్టమైంది మేము వచ్చినాము. సో నెక్స్ట్ అదే పెట్టచ్చు భయ్య, 500 వర్త్. ఇది ప్రీమియర్ ఇప్పుడు 1000 రూపీస్ భయ్య. భయ్య 500 ఉంది. బట్ మీరు ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నాను, రోడ్ సైడ్ దానికి ఒక షోరూమ్ లో అమ్మేదానికి చాలా తేడా ఉంటుంది భయ్య. బ్రాండింగ్ డిఫరెంట్. ఇప్పుడు మనం ఒక మంచి వాచ్ ఎక్కడ కొనుక్కోవాలంటే సుల్తాన్ బజార్కి వెళ్తే మనకు 3000కి వస్తుంది. అదే మనం ఒక షోరూమ్కి వెళ్తే 3000కి వస్తుంది. సో మనకు బ్రాండ్ కావాలి అన్నప్పుడు ఒక మంచి పర్ఫార్మెన్స్ చూడాలి, ఒక మంచి సినిమా చూడాలి అన్నప్పుడు కొంచెం మనం పెట్టాలి భయ్య. అంటే సినిమా లవర్స్గా మేము పెడతాము, అందరు పెట్టమని కాదు. బట్ వెన్ యూ వాంట్ ఒక మంచి ప్రోడక్ట్ కావాలి అన్నప్పుడు మీరు పైసలు పెట్టాలి. సో ఖచ్చితంగా భయ్య 1000కి 1000% నేను పెట్టిన ప్రతి రూపాయి వెనక్కి వచ్చింది. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ కే నేను ఇవ్వచ్చు. ఇంకా డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోరు, మన సుకుమార్ గారి డైరెక్షన్స్ కి ఇంకా నేను డబ్బులు ఇవ్వాలి ఎక్కువ, ఇంకా నా జోబుల్లోంచి ఇవ్వాలి. సో ఎవరైనా టికెట్ ఎందుకు పెరిగింది అంటే వాళ్ళు ఇచ్చిన మనకి విజువల్స్ కానీ, వాళ్ళు ఇచ్చిన మనకి ట్రీట్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ ఏది తక్కువ లేదు. అవుట్ ఆఫ్ 5 నేను 4.8 ఇస్తాను భయ్య ఖచ్చితంగా. ఆ పాయింట్ కూడా తీయాలని లేదు, బట్ ఇంకా 5 ఇవ్వలేక కావాలి.
నెగటివ్స్ అంటే నా వరకు స్టార్టింగ్ సీన్ అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు అండ్ నేను రివీల్ చేయట్లేదు. బట్ అది మనం ఇంకా కళ అనుకోవాలా లేకపోతే దానికి మళ్ళీ ఒక కంటిన్యూటీ ఉందా నాకు తెలియలేదు. ఫస్ట్ ఒక షార్ట్ తో బిగిన్ అవుతుంది. సో దానికి కంటిన్యూటీ ఉందా కంటిన్యూటీ లేదా అనేది నాకు అర్థం కాలేదు. బట్ రిమైనింగ్ టోటల్ మూవీ మాత్రం బ్లాస్టే. అందరూ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చండి. బాగుంది సినిమా, చాలా బాగుంది. కాటేరమ్మ చిన్న కొడుకు వచ్చాడు, తగ్గేదేలే. తర్వాత ఇంటర్వెల్ కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించిన తర్వాత సెకండ్ హాఫ్ మట్టికి చాలా నీట్ గా తీసాడు. సుకుమార్ ఈజ్ బ్యాక్ అనమాట. అలా వచ్చిన మట్టికి యాక్టింగ్ బయట లాస్ట్ లో మట్టికి అలా కూతురు కోసం చేసే బయట ఉంటుంది. చాలా బాగా తీసాడు సినిమా అయితే. స్టోరీ పరంగా చాలా బాగుంది. టికెట్ రేట్ పెరిగాయంటే చూసినందుకు వర్త్ అనిపించింది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ చేయడం కానీ సుకుమార్ సెకండ్ హాఫ్ చాలా బాగా తీసాడు. వర్త్ అనిపించింది. ఐటమ్ సాంగ్స్ రెండు బాగున్నాయి, బాగా వేసారు. ఇద్దరు కూడా చాలా బాగా వేసారు, నీట్ గా వేసారు. డాన్స్ సమంత కాదు రష్మి గారు బాగుంది డాన్స్. ఫీలింగ్ సాంగ్స్ బాగుంది. సినిమా చాలా అద్భుతంగా చేసిండు సుకుమార్ గారు, చాలా మంచిగా తీసిండు. స్టెప్ బై స్టెప్ ఏం జరగబోతుంది ఏంటనేది అంత మంచిగా తీసిండు అనమాట. అంతు చిక్కకుండా చాలా మంచిగా తీసిండు. సూపర్ డూపర్ హిట్, చాలా మంచిగా ఉంది. మళ్ళీ పుష్ప3 ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? ఇప్పుడు 5 years వెయిట్ చేసాం, ఇంకా 5 years వెయిట్ చేయాలేమో. చాలా అద్భుతంగా తీసిండు. సూపర్ సూపర్ డూపర్ ఎన్ని గంగమ్మ తల్లి పాత్రలో చూస్తే నిజంగా గంగమ్మ తల్లి వచ్చిందా, తిరుపతి గంగమ్మ తల్లి వచ్చిందా, చేసిందా అన్నట్టు తీసిండు. చాలా బాగా చేసిండు. సుకుమార్ గారికి ధన్యవాదాలు, చాలా బాగా చేసిండు. ఎక్సలెంట్ యాక్టింగ్. అల్లు అర్జున్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. సినిమా చాలా బాగా డబ్బులు వసూలు చేస్తుంది, చాలా బాగుంది. కష్టపడినందుకు శ్రీవల్ యాక్టింగ్ కానీ అల్లు అర్జున్ గారిది కానీ అటు నుంచి ఆ పాత్రలో ఉన్న వాళ్ళందరిది కూడా చాలా అంటే చాలా బాగా చేసింది.